అనేక సార్లు మనకు తెలియకుండా మనకు చాలామంది కీడు చేస్తారు. లేదా చేయాలని చూస్తారు. ఇప్పటికే కొంతమంది మన జీవితంలో మనకి గొప్ప కీడు చేసి ఉండవచ్చు. దానిని బట్టి నీవు కొంత సంతోషం, సమాధానం, ఆనందం, నెమ్మది, అభివృద్ధి కోల్పోయానని నీవు బాధపడుతూ ఉండవచ్చు. యేసేపు కూడా తన తండ్రి దగ్గర ఉండి ఉంటే ఇవన్నీ కలిగి ఉండేవాడే కానీ, తన అన్నలు చేసిన కీడు వలన బానిసగా మారాడు. ఒంటరి అయ్యాడు, శోధనలు అనుభవించాడు, శ్రమలు, నిందలు ఎదుర్కొన్నాడు. చెరసాలకు వెళ్ళాడు. అయితే తండ్రి ఇంటిలో ఉంటే ఇవన్నీ ఉండేవి కావు కానీ, దేవుని అనుమతి చొప్పున తన అన్నలు చేసిన కీడు ద్వారా ఇవన్నీ అనుభవించినప్పుడే యేసేపు ఐగుప్తు దేశ అధికారి కాగలిగాడు. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి కానీ, నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి ఇతరులు కీడు చేశారని వారిపైన పగను పెంచుకోకు, నొచ్చుకోకు. ఆ కీడునే దేవుడు నీకు మేలుగా చేస్తారని చేయబోతున్నారని, వారి కన్నుల ఎదుటనే నిన్ను గొప్ప చేయబోతున్నాడని విశ్వసించి నిరీక్షించు.